జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ రెండవ రోజు పత్రిజీ ప్రబోధాల్లో ఎందుకు ఏమిటి ఎలా అంటూ పత్రిజీ చెప్పే ఆ కనువిప్పు కలిగించే సందేశం ఏంటో తెలుసుకుందామా. మై ప్రణామాస్ టు ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆఫ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈరోజు ఇంకొక విషయం గురించి మనం తెలుసుకుందాము. ఈరోజు విషయం ఎందుకు ఏమిటి ఎలా. మనం ఒక తెలుగు సినిమాలో చూసాము, శ్రీ మోహన్ బాబు గారు బాబు మోహన్ గారు ఎందుకు ఏమిటి ఎలా అని అందరిని అడుగుతూ తిరుగుతుంటాడు. ఎందుకు ఏమిటి ఎలా, ఏమిటి అని అందరికీ తెలుసు, ఎందుకు అనేది తెలియదు, ఎలా అనేది తెలియదు, మధ్యలోనిది ఏమిటి అందరికీ తెలుసు, కానీ ముందుంది ఎందుకు తెలియదు, తర్వాత అది ఎలా తెలియదు. ఎందుకు అని తెలిసినప్పుడు ఎలా అని తెలుస్తుందన్నమాట. ఏమిటి అనేది ఒక సమస్య, అది ఎందుకు వచ్చిందనేది రెండవది, అది ఎలా పోతుందనేది మూడవది. నాకు తలకాయ నొప్పి వచ్చింది, అదేంటో నాకు తెలుసు, నాకు ఆ తలకాయ నొప్పి పోవాలి, అది ఎలా పోతుందంటే అది ఎందుకు వచ్చిందో మనకు తెలియాలి, లేకపోతే పోదు. ఏమిటి అనేది మనకు తెలుసు, ఆ తలకాయ నొప్పి ఉంది. ఎందుకు ఏమిటి ఎలా, ఆ ఏమిటికి ముందు ఎందుకు, ఆ ఏమిటి తర్వాత ఎలా ఉంటాయి. ఆ తలకాయ నొప్పి ఎందుకు వచ్చిందంటే రెండు కారణాలు ఉన్నాయి. మనం ఇంకొకరికి తలకాయ నొప్పి తెప్పిస్తే మనకు తలకాయ నొప్పి వస్తుంది, లేకపోతే మనం ఇంకొకరికి మన తలను నొప్పించే అవకాశం ఇస్తే మనకి తలకాయ నొప్పి వస్తుంది. మనము అవతలి వాడి తలపులను బాధ పెట్టినప్పుడు మనకి తలకాయ నొప్పి వస్తుంది. మనం అవతలి వాడిని మన తలపులను బాధ పెట్టించినందుకు తనకు తలకాయ నొప్పి వస్తుంది, మనకు తలకాయ నొప్పి వస్తుంది. ఏ కారణాలు లేకుండా ఏ కార్యమూ ఉండదు. కారణ కార్య సంబంధం తెలుసుకుంటేనే శాస్త్రం తెలిసినట్లు కదా. ఏమిటో అందరికీ తెలుసు, కానీ ఎందుకు తెలియదు. ఆ ఎందుకు తెలియకపోతే అది ఎలా పోతుందో మనం చెప్పలేం. నిజం చెప్పాలంటే అండి, ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఆస్ట్రల్ ట్రావెల్ చేయటం, పైనున్న లోకాలని గురించి వెళ్ళటం, వాటి గురించి చెప్పటం, లేకపోతే భూమి కింద గురించి చెప్పటమో, లేదు అంటే ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు వచ్చినాయి అంటూ వాటి గురించి చెప్పటమో, ఇది కాదండి ఆధ్యాత్మికత అంటే. పత్రిజీ ఇప్పుడు చెప్పినట్టు ఆధ్యాత్మికం అంటే ఎందుకు ఏమిటి ఎలా. జీవితంలో ఎదురయ్యే అనారోగ్యమైన, ఆర్థిక బాధ అయినా, సమస్యలైనా, బంధాలు మనకి దూరం అయిపోయినా అవి ఎందుకు ఏమిటి ఎలా అనేవి మనకి మనం ఫైండ్ అవుట్ చేసుకొని వాటి సొల్యూషన్స్ మనకి మనమే తెలుసుకొని సొల్యూషన్ అనేది మనమే చేసుకోవటమే ఆధ్యాత్మికత. ఎవరినో ఎక్కడో ఏంటో ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఒక్కళ్ళమే కాదు, ఈ యూనివర్స్కి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫస్ట్ మనకి మనము ఎందుకు ఏమిటి ఎలా ఈ మూడు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ వెళుతూ ఉంటేనే మనల్ని మనం క్లియర్ చేసుకోగలం. నిజంగా మాస్టర్స్, నా ఈ 16 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను సాధించింది ఏంటి అని చూసుకుంటే, ఇంకా యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తుంది, నాకు నేచర్ ఉంది అన్న భావనలోనే ఉన్నా. కానీ నాకు సోల్కి అన్నీ తెలుసు, నా సోల్ ఏదైనా చేయగలదు అని నా సోల్తో నేను చేయించటం అనే ప్రాక్టీస్కి ఇప్పుడు రావటం అనేది 16 సంవత్సరాలు నన్ను వెక్కిరిస్తున్నాయా అనిపిస్తున్నది. ఆత్మతో మాట్లాడి ఆత్మే మనకు అన్నీ కూడా చూపిస్తుందండి. అదే యూనివర్స్ అంటే అక్కడ ఎవరో ఒక క్రియేటర్ కాదు, యూనివర్సే మనమే యూనివర్స్. సో ఇది ఫస్ట్. నిజంగా పత్రిజీ మనము విన్నాం, బాబు మోహన్ అంటాం, కానీ మనము అదేమీ పెద్ద మనకి రాలా. కానీ ఆయన చూడండి, ఆ 3 పదాల నుండి మనకి ఎంత సుదీర్ఘమైన జ్ఞానాన్ని ఇస్తున్నారో. సో ఇంకా పత్రిజీ ఏం చెప్తున్నారో చూద్దామా. మనకు తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది, మనం ఇంకొకటికి పనికి మాలిన మాటలు మాట్లాడి వానికి తలకాయ నొప్పి తెప్పించాం, అప్పుడు మనకు తలకాయ నొప్పి వస్తుంది. మనం వారి తలపులను నొప్పించాం, వారికి ఏదో చెడు చేశాం కనుక మనకి చెడు వచ్చింది.
ఇది ఎలా పోతుందంటే, నువ్వు వాడికి తలకాయ నొప్పి కాకుండా ఉండాలి. నీ మాటలు ఇంకొకరికి తలకాయ నొప్పి కాకుండా ఉండాలి. నీకు తలకాయ నొప్పి వచ్చేటట్టు వాడి మాటలు నీ మీద ప్రభావం చూపించకుండా నువ్వు చేసుకుంటే నీకు తలకాయ నొప్పి రాదు. క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ ఉందని తెలుసు, 1వ డిగ్రీ, 2వ డిగ్రీ, 3వ డిగ్రీ, 4వ డిగ్రీ ఏంటో తెలుసు, కానీ ఎందుకు వచ్చింది అది ఎవడు అడగడు. క్యాన్సర్ వచ్చిందా, అయితే డాక్టర్ దగ్గరికి పో, కీమోథెరపీ చేయించుకో, రేడియేషన్ చేయించుకో, సర్జరీ చేయించుకో అని చెప్తారు. కానీ అది ఎందుకు వచ్చిందో తెలియకపోతే అది ఎలా పోవాలో పోదు. ఏ కారణం చేత క్యాన్సర్ వచ్చిందో దాని మీద మనం నీళ్లు పోయాలి. ఒక నిప్పు ఉంది, ఆ నిప్పులో నుంచి పొగ వస్తుంది, ఆ పొగ మీద నీళ్లు పోస్తే నిప్పు ఆరిపోతుందా? నిప్పు మీద నీరు పోయాలి. ఆ పొగకి కారణం ఏది? నిప్పు. పొగ వచ్చింది, ఆ పొగని ఊదేస్తే తాత్కాలికంగా పొగ పోతుంది, కానీ మళ్ళీ పొగ వస్తూనే ఉంటుంది. అంటే ఆ కార్యం మీద మనం యుద్ధం చేస్తే ఆ కార్యం అలానే ఉంటుంది. ఆ కార్యానికి మూలమైన కారణం మీద యుద్ధం చేయాలి. ఆ పొగ ఎందుకు వచ్చింది? ఆ నిప్పు వల్ల వచ్చింది. మనం పొగనే చూస్తున్నాం, కానీ నిప్పుని చూడటం లేదు. చూడకపోతే లాభం లేదు. ఆ పొగ నివారణ కాదు, మరి అది ఎలా పోతుంది? నువ్వు ఆ పొగ పైన నీళ్ళు చల్లుతావు, అది పక్కకు పోతుంది, కానీ ఇంకొక పొగ వస్తుంది ఆ నిప్పులో నుంచి. ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే కారణ కార్య సంబంధాన్ని తెలుసుకోవాలి. ప్రతి కార్యం వెనుకాల ఒక కారణం ఉంటుంది. నువ్వు పక్కవాడికి తలకాయ నొప్పి తెప్పించకపోతే నీకు తలకాయ నొప్పి రాదు. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.